నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు బీబీ న్యూస్. కాకినాడ జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం కాకినాడ స్థానిక రామారావుపేట కులాయిల చెరువు వద్ద ఉన్న బీ హబ్ నందు బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పదిలం బెనబాబు ఎస్ రామ్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం అపోలో హాస్పిటల్ యూనిట్ సిఇఓ ఐవి రమణ అధ్యక్షతన మార్కెటింగ్ హెడ్ అంజిబాబు పర్యవేక్షణలో బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ కు అపోలో హాస్పిటల్ డాక్టర్స్ డాక్టర్ ఎస్వీఆర్ కృష్ణ, డాక్టర్ మనోహర్ ప్రసాద్లచే ప్రస్తుతం ప్రబలుతున్న సీజనల్ వ్యాధులపై అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు. తదనంతరం డాక్టర్ భువన అంజలి చే బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ కు బేసిక్ లైఫ్ సపోర్ట్ శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో ముఖ్యంగా సిపిఆర్ పై అవగాహన కల్పిస్తూ సిపిఆర్ అంటే కార్డియో పల్మోనరీ రిసిటేషన్ అని, సిపిఆర్ అనేది స్ట్రోక్ లేదా ఇతర క్లిష్ట పరిస్థితి కారణంగా ఒక వ్యక్తి యొక్క హృదయ స్పందన అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు చేసే అత్యవసర ప్రాణాలు రక్షించేది అని తెలిపారు. అనంతరం సంఘ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు వివి కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి సభ్యుడు సమయపాలన పాటించి సంఘం నిర్వహించే శిక్షణ తరగతులకు హాజరై తమ వైద్య విజ్ఞానము పెంపొందించుకోవాలి అని సూచించారు. శిక్షణ అనంతరం అపోలో హాస్పిటల్ వారిచే బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ కు బేసిక్ లైఫ్ సపోర్ట్ సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరికి శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి వైఎస్ఎన్ మూర్తి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్యామ్ కుమార్, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆచార్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరభద్రం చిట్టిబాబు, ఏలేశ్వరం శాఖ అధ్యక్షుడు బర్రె నరసింహమూర్తి, ఎన్ఎల్ఎన్ జనార్దన్, షేక్ ఆసిక్, సిహెచ్ శంకర్, నీలతి ప్రసాద్, లంక గంగాధరం, తమ్మారావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కనుక నా ఎంత దయవించి ప్రతి ఒక్కడు కారణాన్ని గుర్తించి టైం కట్టినంతటి నా మనవి ఒకవేళ రాకపోతే మానే ఎవరికైనా కొంపలే మునిపోయి అలాగని మొత్తం మీటింగ్ మానేకూడదు. జనాలు ప్రార్థన కానీ ఒకటే లేకపోతే 2-3 మీటింగ్. ఇప్పుడు ఒక పర్సన్ లావుగా పొట్టిగా ఉన్నారు, ఒక పర్సన్ థిన్ గా టాల్ గా ఉన్నారు. సో ఇద్దరికి మిడిల్ ఆఫ్ ద చెస్ట్ డెఫినెట్లీ ఒకటి ఉండదు, అంతే కదా. సో మనకి యూనివర్సల్ గా తెలియాలి అని అంటే కనుక ఆ పర్టికులర్ పర్సన్ లో మీరు పేషెంట్ ఎవరైతే వాళ్ళని ఎక్స్పోజ్ చేసి బాడీ ఎక్స్పోజ్ చేసి దెన్ మిడిల్ ఆఫ్ ద స్టర్నమ్ అంటే ఇక్కడ మిడిల్ ఆఫ్ ద చెస్ట్ బోన్ ఉంటుంది, ఇక్కడ హార్డ్ గా ఫీల్ ఉంటుంది, అక్కడ మనకి నిప్పుల్ లైన్ ఉంటుంది. ఆ నిప్పుల్ లైన్ మీద మీరు పెట్టాలి. హీల్ ఆఫ్ ద హ్యాండ్, ఈ ఫింగర్స్ తో కాదు, హీల్ ఆఫ్ ద హ్యాండ్ తో మీరు ఖచ్చితంగా కంప్రెషన్స్ అయితే స్టార్ట్ చేయాలి. ప్లేస్ ద హ్యాండ్. సో డామినేట్ హ్యాండ్ డైరెక్ట్ చెస్ట్ మీద పెట్టి ఇంటర్లాక్ చేయాలి. ఇంటర్లాక్ చేసి ఎంత డెప్త్ ఇవ్వాలి? 4 to 5 centimeters డెప్త్ లో 100 to 120 minutes కంప్రెషన్స్ పర్ మినిట్ అనేది ఇవ్వాలి. సో స్టార్ట్ సిపిఆర్. 1 2 3 4 5 6 7 8 9 10 loud. You have to count loud. అప్పుడే అవతల ఇన్ కేసు మీకు హెల్ప్ వస్తే బ్రీతింగ్ హెడ్ అండ్ దగ్గర ఉన్న వాళ్ళకి వెంటనే అలర్ట్ అయ్యి 30 అవ్వగానే దేనికి బ్రీత్స్ అంటే మీకు టైం గ్యాప్ అసలు ఎక్కడ ఎమర్జెన్సీ కాబట్టి టైం ఎక్కడ మీరు వేస్ట్ చేయకూడదు. 30 అని అవ్వగానే యూ హ్యావ్ టు రెడీ విత్ ద హెడ్ అండ్. ఓకే, 25 26 27 28 29 30. సో స్టాప్ చేసి ఇన్ కేస్ ఇంకొకరు ఎవరైనా అవైలబుల్ గా ఉన్నారు అని అంటే కనుక మనం రెస్పిరేషన్ ఇస్తాం. రెస్పిరేషన్ కి మనం చెప్పుకున్న మాన్యువల్ ఏంటి? హెడ్ టిల్ట్, చిన్ లిఫ్ట్. సో హెడ్ టిల్ట్ చేసి చిన్ లిఫ్ట్ చేయాలి. సో అలా చేయడం చూసారా, ఒక్క నిమిషం. సో ఇలా ఉన్న హెడ్ ని హెడ్ టిల్ట్ చేసి చిన్ లిఫ్ట్ చేస్తాం. చిన్ లిఫ్ట్ చేసిన తర్వాత మనకి ఫిస్ట్ చేసి సో we'll give 2 breaths. సో మనం ఇచ్చి మళ్ళీ వెంటనే కంప్రెషన్స్, ప్రెసిడెంట్ కంప్రెషన్స్ 1 2 3 4. మరీ ఫాస్ట్ గా ఇవ్వకూడదు, మరీ స్లోగా ఇవ్వకూడదు. మనకి హార్ట్ రేట్ నార్మల్ వచ్చి 60 to 90. ఇలా మనం హార్ట్ రేట్ మెయింటైన్ చేస్తాం కాబట్టి మనకి ఈ స్పీడ్ మెయింటైన్ చేయాలి. 100 to 120 కంప్రెషన్స్ పర్ మినిట్. సో అలాగా మీరు 5 cycles చేస్తే 2 minutes అవుతాయి. 2 minutes అయిన తర్వాత మనం చేసే ప్రొసీజర్ ని ఆపి పేషెంట్ మళ్ళీ బ్రీతింగ్ పల్స్ చెక్ చేయాలి. చెక్ చేసినప్పుడు పేషెంట్ బ్రీతింగ్ పల్స్ వచ్చింది అని అంటే కనుక ఇందాక అనుకున్నట్టు లెఫ్ట్ లేటర్ పొజిషన్, దట్ ఈస్ రికవరీ పొజిషన్ లో పడుకోబెట్టి కంటిన్యూగా మళ్ళీ రీఅసెస్ చేస్తూ ఉండాలి. వెదర్ బాగానే ఉందా, పల్స్ ఉందా, రెస్పిరేషన్ ఉందా, అండ్ యూ హ్యావ్ టు యాక్టివేట్ ద ఎమర్జెన్సీ టీమ్. త్వరగా రావాల్సింది లేదు. 2 minutes తర్వాత మీరు ఆపి మళ్ళీ బ్రీతింగ్ పల్స్ చెక్ చేశారు, పేషెంట్ బ్రీతింగ్ పల్స్ లేదు అంటే అగైన్ ఇంకా మళ్ళీ
కంప్రెషన్స్ బ్రీతింగ్, 30 కంప్రెషన్స్ 2 breaths కంటిన్యూ చేయాలి. సో ఇలా చేయడం వల్ల మీరు బిఫోర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ వాళ్ళు వచ్చే లోపు యూ కెన్ మేక్ వండర్స్. డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్. ఎంత వర్క్ అవుతుంది అనేది నేను చెప్పలేను, కానీ బట్ ఇన్ ఫ్యూ కేసెస్ వీఆర్ హ్యావింగ్ ఎవిడెన్స్ ఆల్సో. మనకి ఎవిడెన్స్ తో పాటు ఉన్నాయి, ఖచ్చితంగా రికవర్ అయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. ఓకే, సో ఎవరైనా మీరు ట్రై చేస్తారంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అంటే మీరు ఇవ్వాలంటే ఒకసారి ట్రై చేయండి, ఎవరైనా వాలంటీర్స్.